గీతాయనం అసలు సిసలైన రామాయణం గురికి స్వాగతం. ముందుగా మన విశ్వగురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే మనకింత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిన వంశీ కిరణ్ గారికి, మన గురువు గారైన హేమ మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుల వారికి, హనుమకు హృదయపూర్వక నమస్సుమాంజలు. వారిని క్లాస్ కి ఇన్వైట్ చేసుకుందాం. అలానే ఇంతటి చక్కటి సత్యాన్ని మనకి వెల్లడి చేసిన డీనా మెరియం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. గత వారం మనం మీనాక్షియే అనసూయగా జన్మించి వచ్చి తను సోమ దగ్గర ఎన్నో విషయాలు రాముల వారి గురించి, సీతామాత గురించి, అంటే ఆ కాలంలోనే వాళ్ళకు కూడా తెలియని సత్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి తెలియజేసుకుంటూ, అలాగే సీతామాత దగ్గర ఎంతో ఇష్టంగా ఉన్న కిరణ్ మళ్ళీ కూడా అయోధ్యలో జన్మ తీసుకోవడం అజిత్తుగా, వాళ్ళిద్దరి వివాహాన్ని నిశ్చయం చేయండి అని రాముల వారు చెప్పడం, ఆ విధంగా వాళ్ళ వివాహం వాళ్ళ తండ్రులు చేయడం, సీతామాత యొక్క పాత్ర ఎంత ఉంది అనేది, అంటే మనం ఏం తెలుసుకున్నాము, ఆ, అడవులకు పంపించేశారు భార్యని అని చెప్పి, పాపం ఎన్నో నిందలు, అంటే సత్యం తెలియక అనుకున్నాం. కానీ ఆవిడ ఎప్పుడూ కూడా అవసరమైన క్షణాల్లో తను అయోధ్యలో రాణిలాగా తన బాధ్యతలన్నీ నెరవేరుస్తూనే ఉంది. అలాగే మాత యొక్క సంకల్పం తను వెళ్ళినా కూడా బాలికలు కూడా చదువుకోవాలి అని చెప్పి వాళ్ళకి గురుకులంలో చోటు కల్పించడం, ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. తర్వాత వీళ్ళిద్దరి వివాహం అవ్వటము, అజిత్‌కి, అనసూయకి, వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా జీవించి, ఈ అజిత్ కొంత ముందే ఆయన పిల్లలు పెద్దోళ్ళై వివాహం చేసేసిన తర్వాత ఆయన చనిపోవడము, ఈవిడ ఒక్కతే అవన్నీ తలుచుకుంటూ నది దగ్గరకొచ్చి ఈ అలా చోటు చూసుకొని అంటే అయోధ్య ఎంతో విస్తరించిందనమాట. అదంతా కూడా అవన్నీ చూసుకుంటూ ఆవిడ ఒక చోట కూర్చొని, వయసు కూడా పెద్దదయిపోయింది ఆవిడకి. అలా తనలోకి తాను ఆలోచించుకుంటూ అలా ఉన్నప్పుడు తను అనసూయగా ఉంది. మిథిలలో మీనాక్షిగా తను విన్నది కానీ చూసుకోలేదు. కానీ అక్కడ తను ట్రాన్స్‌లోకెళ్ళి అక్కడ తన జన్మను చూసుకుంటుంది. ఎట్లా? తనకేం కనిపిస్తుంది? నదిలో కొట్టుకుపోతుంది ఒక అమ్మాయి. అది తనే అని తెలుస్తుంది. అప్పుడు ఒకతను ఒడ్డున నిలబడి ఆ అలల్ని తనని తీసుకెళ్ళొద్దు, సురక్షితంగా ఒడ్డుకు తీసుకురమ్మన్నప్పుడు, ఆ ఆజ్ఞను పాటించి ఒడ్డున వేసినప్పుడు తలెత్తి చూస్తే ఒక ఆజానుబాహు అక్కడ ఉండటం, ఈమె ప్రాణాలను రక్షించటం చూసుకుంది. తర్వాత మళ్ళీ ఆ దృశ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏం కనిపిస్తుందంటే, అంటే అదే స్త్రీ. ఆ దృశ్యం మారిపోగానే చాలా విచార వదనంతోటి ఒక నలుగురు నుంచొని ఉన్నారు. అక్కడికి ఎవరైతే నదిలో అలల్ని ఆజ్ఞాపించి రక్షించాడో అదే వ్యక్తి ఈ చక్కగా, అంటే వాళ్ళు ఉన్న ఇంటిని వదిలి వేరే చోటికి కొత్త ప్లేస్‌కి అన్న విచార వదనంతో ఉన్నప్పుడు, అదే వ్యక్తి మళ్ళీ వచ్చి వాళ్ళని చక్కగా హత్తుకొని, మీరు కూడా నా కుమార్తెలే, ఆ నలుగురు పరిచారకులను కూడా. అంటే హ్మ్. మిథిల్ నుంచి అయోధ్యకి బయలుదేరి వస్తున్నప్పుడు దృశ్యాన్ని మళ్ళీ చూసుకుందనమాట. ఆ! ఆయన అలాగా చేయగానే మళ్ళీ అక్కడికి సీతామాత ఎంతో యవ్వనంతోటి, సౌందర్యంతోటి, ఆవిడ మొహంలో ఆనందం వెల్లివిరుస్తుంటే, ఆవిడ అక్కడికొచ్చినప్పుడు ఆ మొహంలో ఉన్న నవ్వును చూసి ఈ మీనాక్షిలో ఉన్న దిగులంతా పోయి తను కూడా ఆహ్, నవ్వటం ఆనందంగా ఉందన్నమాట. అంటే ఆమె యొక్క సీతామాత యొక్క ఆ విచారంలో ఉన్న ఆమె మనసుని పక్కకు పెట్టేసిందన్నమాట. ఎళ్ళిపోయింది. ఇలా తను 2 దృశ్యాలు చూసుకుందన్నమాట. అంటే గత జన్మలో మీనాక్షిగా ఉన్న జన్మలో జరిగిన మెయిన్ సంఘటనలు ఆవిడ చూసుకుంది. అంటే అది నేనే, నదిలో మునిగిపోతుంది నేనే, ఇక్కడ విచార వదనంతో ఉండి జనక మహారాజు గదా! ఆయన వాళ్ళని మీరు కూడా నా కుమార్తెలే జాగ్రత్తగా, అంటే సీతామాత, ఊర్మిళ తమ్ముడు కుమార్తెలనే ఎలా అయితే ఆశీర్వదించారో,
వీళ్ళని కూడా అంతే కూతుళ్ళలాగా భావించాడాయన. మీరు కూడా నా కుమార్తెలే. మీరు వేరే కాదు, సేవకులు కాదు అన్న ఉద్దేశం అన్నమాట. అయితే తిరిగి తెచ్చుకోవటంలో ఈ సరయూ మాత, సీతామాత తనకి సహాయం చేశారని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంది మాతకి. నేనెప్పటికీ ఇది జ్ఞాపకం ఉంచుకుంటా. అంటే ఆమె మైండ్‌లో తను మాతతో జీవించింది జ్ఞాపకం పెట్టుకుంటాను అని చెప్పి తన మైండ్‌లో రికార్డ్ చేసుకుంటుంది. చూడండి మనకి కొన్ని తెలియవు. తెలియకుండానే కొన్ని అలవాట్లు గాని, కొన్ని అభిప్రాయాలు గాని వస్తూ ఉంటాయి. ఇలాగే అన్నమాట. మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ తననుకుంటుంది ఏంటంటే మాత సమాజం నిర్మించటానికి నేనే విధంగా తోడ్పడ్డాను? నా కుటుంబాన్ని, భర్తని, పిల్లల్ని ప్రేమించాను. వాళ్ళకి సహాయంగా ఉన్నాను. అంతేగాని ఈ నూతన సమాజం నిర్మించటంలో నాకు తోడ్పడు అని జెప్పి ఆ సోమ కుటీరంలో నుంచి తన సోమ దగ్గర నుంచి వాళ్ళ అమ్మతో పాటు ఎళ్ళినప్పుడు సీతామాత కనిపించి చెప్తుంది గదా! తను అడుగుతుందనమాట. నేనేం జేశాను? మీరడిగింది నేనేం జేయలేదు కదా! నేను నా కుటుంబాన్ని ప్రేమించాను. పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. వాళ్ళని ప్రేమించాను తప్ప మీరడిగింది నేనేం చేయలేకపోయాను అని చెప్తే, ఇప్పుడు తనకొక సమాధానం వినిపిస్తుందనమాట లోపల. నేను నిన్నడిగిందంతా ప్రేమించమనే. దాంతోనే మనం నూతన సమాజ నిర్మాణం నిర్మిద్దాము. ప్రేమ పునాదిగా ఉన్నదాన్ని. అంటే అక్కడ రాముల వారి ప్రేమ, నా ప్రేమ అదే. ఇక్కడ నాకు కూడా దేవుడు పంపించిన కార్యం చెయ్యాలి. అంటే మన జన్మ ప్రణాళిక ఏదో ఉంది. అంటే జ్ఞానం చెప్పటమా? ఈ జ్ఞానం ప్రచారం జేయటమా? పిరమిడ్‌లు కట్టటమా? ఏదో ఏదో అనుకున్నా. కానీ నాకు ఈ మధ్యే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం కొన్ని బంధాల్ని కొన్ని జన్మల కారణంగా తెచ్చుకున్నాం. గత జన్మల కారణంగా. ఈ వచ్చిన వాళ్ళని మనతో పాటు భర్త, భార్య, తల్లిదండ్రులు గావచ్చు, అంటే మన కుటుంబ సభ్యులు. మన దగ్గరి బంధువులు. వీళ్ళందరితోటి ప్రేమగా ఉండడము. కానీ మనకేంటంటే గత జన్మల వాసనలు, గతంలో జరిగినవి ఎలా అయితే మన కూడా తెచ్చుకుంటామో, ఆ విధంగానే ప్రవర్తిస్తాము. అదే ద్వేషంతోటి ఉంటాం కొంతమందితోటి, కొంతమందితోటి కొంచెం ప్రేమగానే ఉంటాం. కానీ ఇంకా కామెంట్స్ చేస్తుంటాము. ఇంకా అవి ఇవి చెప్పుకుంటాం. కానీ ఇదంతా ఏం కాదు. అసలు మనం చేయటం అంటే ఏంటంటే, మన బంధాల్ని ప్రేమించటము. ఉంటాయి. అన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఈ ఇక్కడ క్లియర్ చేసుకొని అందరితోటి ప్రేమగా ఉండటం. మొన్నొక రోజు ఒక సాలెపురుగు ఇలా వస్తూ పైకొస్తుందనమాట. అప్పుడే భోంచేస్తున్నా. అయితే మామూలుగా మనం ఏదైనా ఒక చీమ గాని, ఏదో ఒక పురుగు మన మీదకి పాకుతుందంటే కొంచెం మనకి ఒళ్ళు దలదరిస్తది. దాన్ని కంగారులో దాన్ని దులిపేసుకోవడమో, దాన్ని అవతలకి ఇసిరేయటమో, దీనితోటి అది కూడా కంగారు పడిపోద్ది. కానీ నేను ఆ రోజు ఏం చేశానంటే అది పైకొస్తుంది. పైకెక్కడానికి దగ్గరకొచ్చింది కిందకి. ఇలా కూర్చొనుంటే కిందనే. నేనన్నా "నువ్వు సురక్షితమైన ప్లేస్‌కెళ్ళు. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను కంగారు పడి నువ్వు కంగారు పడొద్దు. కాబట్టి నువ్వు సురక్షితమైన ప్లేస్‌కెళ్ళు" అని చెప్పి అనుకున్నా. మెదలకుండా కూర్చున్నా. ఇలా చెయ్యి మీదకొచ్చిందట్టుగుంది. ఊరికే కొంచెం ఇలా అన్నా. కిందకెళ్ళి అది చక్కగా పక్కకెళ్ళిపోయి గోడ దగ్గరికెళ్ళిపోయింది. అంటే మనమేం జేస్తాం వాటిని చూసి కొంచెం కంగారు పడతాం. కొడతాయేమో! ఎక్కడన్నా పాకుతుంటే మనకి కొంచెం ఇదిగా ఉంటది గదా! అక్కడ నేను చాలా ప్రశాంతంగా, ప్రేమగా చెప్పటం వల్ల అది గూడా ఏంటి అది ఇంకెటన్నా ఎక్కడైనా పాకొచ్చు కదా! అని కదలకుండా ఉంటే. కానీ అది చక్కగా పక్కకెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు మనకి ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఇలా కొంతమందితోటి ఏవో వస్తుంటాయి. మనకి ఉన్నాయి కదా! కర్మలు కావచ్చు, లేదా మన ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ తోటి. ఓకే. మనకి సత్యం తెలుసు కాబట్టి, మనం ఆ కోపం ఎదుటి వాళ్ళకి తెలీదు కాబట్టి, ఈ మనం ప్రశాంతంగా ఉండి, మన నుంచి ప్రేమను పంపిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నాకిది అర్థమైంది. నాకు ఇది నేను అప్లై చేశాను. నాకు బాగా ఉంది. లేకపోతే అదే కోపం కంటిన్యూ అవుతూ కొన్ని అది బ్లాక్ ఉండిపోతది. అ వాటన్నిటిని పెట్టుకోకుండా ఈ ప్రేమను పంచటము అనేది నాకు ఫస్ట్‌లో అర్థమయ్యేది కాదు. ప్రేమను పంచటం, ప్రేమ తప్ప ఏం లేదు విశ్వంలో అంటే ఏంటో అనుకున్నా. ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఏమి చెయ్యక్కర్లేదు. మనంతో తెచ్చుకున్న బంధాల్ని
మన చుట్టూ ఉన్న జంతువులు కావచ్చు, వాటికి మనం ఏం చెయ్యక్కర్లేదు. మన ప్రేమగా వాటిని చూస్తే చాలు. ఇంతకు మించి చేయాల్సింది దైవం పని ఇదే అని నాకర్థమైంది. మాత కూడా ఇదే చెప్తుందిక్కడ. ఏంటి ప్రేమించండి. అందరిని ప్రేమించండి. మనం ఎళ్లి చెప్పకపోవచ్చు. మన నుంచి కూడా మన లోపల ఏమీ లేకుండా మనం ఆ పాజిటివ్ థింక్‌లో ఉంటూ ఆ ప్రేమను పంపిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కోపంగా ఉన్న వాళ్ళు కూడా కోపం పోతుంది. నాకిది అర్థమైంది. అప్లై చేశాను కాబట్టి. అంటే చిన్న జీవుల మీదనే కాదు, మనుషుల మధ్య కూడా. ఇంతకుముందు ఎలా ఉన్నాము, కొన్ని సంవత్సరాలో, నెలలో ఇట్లా కోపం ఉంటూ ఉంటుంది. ఇప్పుడేంది అది చాలా తక్కువైపోయింది. ఆ క్షణానికి పడిపోవచ్చు. ఎందుకంటే మనం ఏమి పెద్ద సాధించేసి ఏం కాదు. ఇక్కడ ఎమోషన్స్ ఉంటాయి. ఈ భూమి మీద అలాంటి మాయ అనేది ఉంది. మాయలో పడతాం కానీ తెలుసుకుంటున్నాం గదా! ఇలా మనం ఎప్పుడైతే ప్రేమను పంచుతూ వెళ్తామో ఆ దైవం యొక్క కార్యం ఏంటి అంటే అది. ఇప్పుడు దైవం మనకేం కావాలో ఆయన మనం ఏం చేయక్కర్లా. నిజంగానే నేను మొన్న ఒక వీడియో విన్నాను. ఆంజనేయ శర్మ గారు చెప్తుంటే ఫస్ట్ ధ్యానం ప్రచారం సారు జాబ్ మానేసి అంతా పత్రిజీ గారు అట్లా తిరిగారు కదా! అయితే చిన్నగా తర్వాత పెరిగి అది వన్ డే వర్క్‌షాపులు పెడుతూ, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టటానికి, పత్రి మేడం గారు తన వాళ్ళు పెట్టింది కావచ్చు, ఒక కేజీన్నర బంగారం అంట. తడవొక వస్తువు అమ్మటం, వాటికి వాడటం. అది కూడా ఆంజనేయ శర్మ గారే దాన్ని అమ్మి తీసుకొచ్చేవాళ్ళట. హ్మ్. అది నేను విని నిజంగా చాలా ఇదయ్యాను. చూడండి ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంతో ప్రీతి. ఇవ్వము. ఒకవేళ దేనికన్నా పెట్టినా ఎప్పుడు తీసుకొస్తాం అని అడుగుతూ ఉంటాం గదా మనం. ఆహ్, అయితే ఆహ్, తను ఒంటి మీదున్న తనకి పెట్టిన బంగారం అంతా కూడా మొత్తం వాడేశారట. పరిమళ గారి మ్యారేజ్ చేయాల్సొచ్చినప్పుడు నాకు పని లేదు. నేనేం చేయను. అంటే అక్కడ ఏంటంటే, మనం ఏమనుకుంటాం పిల్లల బాధ్యత మనదే అనుకుంటాం గదా! కానీ అక్కడ అట్లా ఉన్నప్పుడు అప్పటికి అంతా కూడా తన బంగారం అంతా కూడా వాడేశారట అట్లా. ఓన్లీ భోజనాలు పెట్టడానికి ఆ కార్యక్రమాలకి. అయితే అందరూ కలిసి పరిమళ గారి వివాహం గూడా ఆహ్, స్టేజి మీదే జ్ఞాన స్టేజి మీదే చేశారు. అట్లా మనం వాళ్ళిచ్చిందేంటి ప్రేమ. ఎంత జేశారు. ఇంకా పత్రిజీ గారు ఇంకొక వర్డ్ ఏంటంటే చెప్పింది, నాకు శత్రువులున్నారు కానీ శత్రుత్వం లేదు. నాకు మొట్టమొదట అర్థం కాలేదది. శత్రువులున్నారా? శత్రుత్వం లేదా? ఇదేంటబ్బా! దీనికి దానికి ఏంటి తేడా అని. అంటే మనకెంతో మంది ఎగైనెస్ట్‌గా ఉండొచ్చు కాక. కానీ వాళ్ళతో నాకు శత్రుత్వం లేదు. ఇప్పుడు వచ్చింది, అయిపోయింది. ఆయన మిత్రత్వంగానే ఉన్నారు. శత్రువులు ఎంతో మందుండొచ్చు. కానీ శత్రుత్వం అనేది లేదు. ఇది అర్థం కావాలంటే నాకు చాలా టైం పట్టింది. అంటే మనం ఏం జేస్తాం, ఒకళ్ళేదన్నా అంటే ఇంకది లోపల పెట్టేసుకుంటాము. అంటే పైకి దెబ్బలాటం అయిపోయినా లోపల కూడా మనం నిరంతరం అది జరుగుతూనే ఉంటుంది ఘర్షణ. కానీ పత్రిజీ గారికి అది లేదు. శత్రుత్వం శత్రువులున్నారు. శత్రుత్వం లేదు. దాన్ని లాక్కుంటూ వెళ్ళటం లేదు. ఇలా ఎంత చేశారు అంటే, పత్రిజీ గారు గాని, పత్రి మేడం గారు గాని విన్నప్పుడు నాకు ఈ ధ్యానం కోసం, ఈ ధ్యానం చెప్పటం కోసమే వాళ్ళొచ్చారు. అలాగే చెప్పారనమాట. అట్లాగా తనకేంటంటే ప్రేమించటమే. నువ్వు చేయాల్సింది ఇదే. మనం జేయాల్సింది కూడా అదే. అది ప్రాక్టికల్‌గా కూడా ముందే వచ్చేస్తుంది. ఈ మాటలు నెమ్మదిగా వెనక్కెళ్ళిపోతూ తన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు అలానే ఆ నదిలో వస్తున్న ఆ అలలు. అంటే అది కూడా లోపలికి, బయటికి వస్తూ ఉంటాయి గదా! ఒడ్డుకి. ఇవన్నీ ఒకసారి ఇది, ఒకసారి అది తనకి వినిపిస్తూ ఉంది. ఆహ్, ఇంకా అలా అలలు పెరిగినప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు పెరగటం. ఆ అలల ఆ తాకిడి తగ్గుతున్నప్పుడు తన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు తగ్గటం. చివరికి 2 ఒకటే. వేరు వేరు కాదు.
అంటే ఆ కళ్ళు మూసుకొని అలా కూర్చున్నప్పుడు తన లోపల జరుగుతున్నదంతా. అలా నిదానంగా, నిదానంగా తన శ్వాస చివరికి తగ్గిపోయి ఆగిపోయింది. అంటే ఇంకా ఆవిడ శకం ముగిసిపోయిందనమాట. ఇంకా శ్వాస లేదు. అంటే తనిక ఆహ్, ఆ శరీరాన్ని వదిలేసింది. ఇక్కడ మరొక జన్మ ముగిసింది. అంటే మీనాక్షిగా ఒక జన్మ చూసుకుందక్కడ. ఇక్కడ అనసూయగా తను జన్మ ముగించేసింది. అయితే నేర్చుకున్నదంతా కూడా ప్రేమించటం కొనసాగుతుంది. ఉన్న జీవితానికి దోహదం చేస్తూ, రాబోతున్న జీవితాన్ని నిర్దేశిస్తూ, వెనుకకు తిరిగి సుదీర్ఘ కాలం నాటి జన్మలు మానవాళి గ్రహించగలిగిన దానికంటే కూడా వెనుకకు చూసింది. తను అక్కడే శ్వాస ఎప్పుడైతే ఆగిందప్పుడు అంటే ఈ మానవులు చూసుకునే దానికన్నా గూడా ఇంకా ఎంతో వెనక్కెళ్ళి తను ఓహ్! చూసుకుందనమాట. ఎన్నో జన్మలు. ఆ తర్వాత దాన్ని పరిపూర్ణం జేసుకోవడానికి ఏ చైతన్య మహాసముద్రంలో కాంతి రేణువులుగా మారటానికి ఇంకెన్ని ముద్రలు అవసరమో కూడా చూసుకుంది. అంటే ముందు జన్మలు కూడా తను ఎలా జన్మలు తీసుకోబోతున్నది కూడా అంటే ఏంటి? ఎనక జన్మల్లో ఉన్న వాటిని ఉన్నతీకరించుకోవడం. అంతే గదా! ఇప్పుడు మనకి కొన్ని ముద్రలతోటే మనం ఇక్కడికొచ్చాము. మన లైఫ్ అలా తీసుకున్నాము. ఇప్పుడు చూడండి నేను 3 జన్మలు తీసుకున్నా మా వారిని తెచ్చుకోవడానికి. ఒక జన్మలో ఇద్దరు నేను కూడా జంటగా ఉండి, ఆయన చెయ్యి కట్ చేసింది చూసుకున్నాను. అంటే ఒక చిన్న మాటకు కూడా ఎందుకు దుఃఖం వస్తుంది అని చూసుకున్నప్పుడు నాకు ఆ జన్మ చూపించారు. ఇంకొకటేంటంటే ఆహ్, తను రాజుగా ఉండి, నేను పేదగా ఉండి, అక్కడ డబ్బు కోసమే వీళ్ళు ప్రేమిస్తారు. డబ్బుని చూస్తున్నారు కానీ, మనుషుల మీద ప్రేమ లేదంటే, ఆ జన్మలో నాకు కోపం వచ్చి కానీ నాకక్కడేంటి డబ్బు వాల్యూయే కాదు. ఇప్పటికి ఇప్పుడు కూడా నాకదే ఉంది. అక్కడ అదే ఉందనమాట. వ్యక్తిత్వమే ముఖ్యం. వ్యక్తిత్వాన్ని చూస్తాను, వ్యక్తుల్ని చూస్తాను తప్ప ధనాన్ని కాదు. నన్ను ఇంత మాట అంటారా అని వదిలేసి వెళ్ళిపోయా ఒక చిన్న పాప అప్పుడు. మళ్ళీ ఈ జన్మ ఎందుకు తెచ్చుకున్నానంటే అది కంప్లీట్ చేసుకోవడానికి. అందుకే మాటి మాటికి ఏమనిపిస్తుంది ఏయ్! చిన్న దానికి కూడా ఎళ్ళిపోదాం అని. ఎందుకు ఒక జన్మలో వెళ్ళిపోయాను కాబట్టి. అలా అని ఇంకొక జన్మ అప్పుడు పురుషుడుగానే ఉన్నాను. ఒక స్త్రీని అంటే భార్యే అయ్యుంటుంది. గదిలో బంధించి ఎవ్వరితో మాట్లాడకుండా బంధించేస్తే మాట్లాడే వాళ్ళెవరూ లేక తనకి గొంతు పోయిందనమాట. అంటే ఇక మాట్లాడటం పోయింది. చివరికి తనే తెంపుకొని బయటకొచ్చినప్పుడు అంటే వాళ్ళు చేసిన ఆగడాలు, ఆ కుటుంబం చేసిన దానికి ఊరి వాళ్ళు కూడా తిరగబడ్డప్పుడు వాళ్ళు పారిపోతారు. ఇది నాకు చూపించారనమాట. అంటే ఇప్పుడు చూడండి మాట్లాడుతూ తొందరగా ఎవరన్నా ఏదన్నా అంటే నాకు మాట్లాడటానికి రాదు. గబుక్కున మనం గూడా ఎదురు అంటాం గదా! అది రాదు. ఎందుకా అనుకునేదాన్ని. అది నాకు ఈ జన్మలో అది చూపించారు. ఎందుకు? అక్కడ ఆవిడని ఆ విధంగా మాట్లాడనీయకుండా గొంతు పోయేటట్లుగా ఎవరిని తనని చూడకుండా అలా బంధించబట్టి, ఇక్కడ నేను మాట్లాడటం లేదు. ఇవన్నీ ముద్రలు మోసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ చేసిన కర్మలనుకుంటే, ఈ జన్మలో వాటిని ఇప్పుడు మౌనం ఎందుకుంటాను? తొందర పడకుండా ఉండటం. ఇంకా కొన్ని సార్లేంటంటే చేయాల్సిన దగ్గర గూడా చేయకుండా కామ్‌గా ఉంటున్నాను. ఇదొక మైనస్ అవుతుంది. నేర్చుకోవటం శిక్షణ ఇది. అప్పుడు తప్పు చేశాము. బాధ అమ్మో! ఇంత చేశామా అని. కానీ ఆత్మకి తను అన్ని అనుభవాలు కావాలి. ఇక్కడ ఫ్రీ వీల్ ఉండబట్టి మనల్నెవ్వరు రిస్ట్రిక్షన్స్ చేయరు. మనకి స్వేచ్చుంది. ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్చుంది. ప్రతి జీవికి స్వేచ్చుందనమాట. ఎలా ఎళ్తారు? ఎలా తెచ్చుకుంటారు? పత్రిజీ గారు, వంశీ గారు చెప్తారు చూడండి. వచ్చేటప్పుడే మనము నా ఆకారం ఇలా ఉండాలి, నాకింత ఆస్తుండాలి, నాకింతమంది పిల్లలుండాలి, నేనిలా ఉండాలి, నాకిన్ని కర్మలనుకు మన ఫస్ట్‌లో విన్నప్పుడు ఏమనుకున్నాము, ఇయన్నీ ఎందుకు రాసుకుంటాం అనుకుంటాం గదా! కానీ అక్కడ ఆత్మగా ఉన్నప్పుడు ప్యూర్‌గా ఉండటాన ఇవి నేర్చుకుంటాను అని తెచ్చుకున్నాం. ఇప్పుడు చూడండి మా వారికి నేనేమో అంటాను. అంటే హఠాత్తుగా అక్కడ ఆయన చెయ్యి అంటే తనేం చెయ్యకపోయినా ఏదో చేస్తారన్న తొందరలో చేసేసా. అందుకని ఈ జన్మలో నేను తొందర పడకుండా ఉండాలి అని జెప్పి వచ్చాను. ఇంక మా వారేంటి
ఆ భయం ఉంటుంది గదా! హఠాత్తుగా అలాగా చెయ్యి కట్ అయిపోవటం అంటే భయం ఉంటుంది గదా! నేను హ్మ్. బలంగా ఉండాలి. తను చిన్నగా ఉండాలి నాకంటే. అంటే ఆ భయంతోటి మనం రాసుకున్న అగ్రీమెంట్‌లక్కడ. ఇలా ఉండాలి అని. ఒక జన్మలో నాకు ఆస్తులు లేకపోబట్టే గదా నన్నన్నారు. కాబట్టి నాకు ఆస్తులుండాలి ఈ జన్మలో అని నేను చూడండి ఎంత సిమిలారిటీలు ఉంటాయో. మనమే ఎందుకు రాసుకొనొస్తాము అంటే ఇవి. మనం జన్మలన్నీ చెక్ చేసుకున్నామంటే, ఇది క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఇక్కడ భగవంతుడు కానీ, ఇంకొకళ్ళ ప్రోద్బలం కానీ, అది ఏముండవు. కాకపోతే మనకి సహాయంగా వాళ్ళు కొంత హెల్ప్ చేయడానికి ఉంటారు. ఇట్లా కొంచెం తీసుకెళ్ళమ్మా మొయ్యలేవు అని జెప్పి మనం పిల్లలకైతే ఎలా అయితే లగేజ్ ఇచ్చి పంపిస్తాం. ఇట్లా ఇవన్నీ జన్మలు క్లియర్ చేసుకుంటూ ఎళ్తే పత్రిసి గారేం జెప్పారు? మై డియర్ గాడ్స్ అన్నారు. ఎట్లా గాడ్స్ అయ్యాము? ఆత్మలోకంలో గాడ్సే. అంత శక్తి సామర్థ్యాలు, ఆ చైతన్యం, మూల చైతన్యం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టి నుంచి వచ్చిన వాళ్ళం. మనకు కూడా అంతుంది. కాకపోతే ఇక్కడేంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసినవి, పూర్వజన్మల నుంచి వచ్చిన వాసనలు, ఇవన్నీ వదులుచుకుంటే కానీ మనం అదేంటో తెలుసుకోలేం. చివరికి తెలుసుకోవాల్సిందేమీ లేదు. చేయాల్సింది కూడా ఏమీ లేదు. అంత ప్రేమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళని అలా ప్రేమించుకుంటూ వెళ్ళండి. ఇలాగా మన అనసూయ మిథిలలో మీనాక్షిగా ఉన్న ఆవిడ జీవితం ఆ విధంగా ముగిసింది. తను అవన్నీ చూసుకుంది. మాతతో ఉన్నాము ఆ కాలంలో అని ఎంతో సంతోషపడింది తెలుసుకొని. అలానే నిజంగా మాతకి ఎవ్వరూ తెలియకుండా లేరు మాకు. అందరము తెలుసు. ఎందుకు తను తల్లి. మనకి తల్లి. మన ఆత్మకి తల్లి. కాబట్టి ఆవిడ జీవితం ఆ విధంగా తను అంటే రాబోయే జన్మలు కూడా కొన్ని చూసుకొని కొన్ని నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పటికీ. ఇవన్నీ కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి మనకి. కొన్ని భయాలుంటాయి. అయ్యో! వర్షంలో తడుస్తామేమో అనుకుంటాము. ఇవన్నీ కూడా అడ్డంకులే ఆత్మ ఎదగడానికి. కానీ ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. తరువాత కాల చలనం. కాలం అనేది ఎలా తిరుగుతూ ఉంది అనేది. అయితే ఇక్కడ యుక్తేశ్వర గిరి గారి లెక్కల ప్రకారమే కొంత ఉంది గానీ, అప్పట్లో ఆ జ్ఞానం ఎక్కువున్నా, ఈ మధ్యలో అంత గట్టిగా చెప్పడానికనేది లేదనమాట. మనం అంతకుముందు చెప్పుకున్నాం గదా! ఒక చక్రం ఎట్లా సెంటర్ పాయింట్ నుంచి అంటే అయస్కాంత క్షేత్రం. ఆ దైవం యొక్క శక్తి నుంచి ఇలా 24,000 సంవత్సరాలు తిరుగుతూ వస్తాయి. అది ఎక్కువగా సత్యయుగం ఎక్కువ కాలం ఉంటుంది. అందులో 12,000 సంవత్సరాలు సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. మళ్ళీ ఇలా కిందకి వచ్చేటప్పటికి ఈ జ్ఞానం అంతా కూడా సత్యయుగంలో ఉన్నప్పుడేంటంటే డైరెక్ట్‌గా దైవ శక్తితోటే కూడి ఉంటాం. అందుకే చూడండి మనకి సనక సనందాదులు గాని, భృగు మహర్షి గాని, కొంతమంది ఋషులు వైకుంఠం వెళ్లారు, బ్రహ్మలోకం వెళ్లారు, కైలాసం వెళ్లి శివుడితో మాట్లాడొచ్చారని జెప్తారు గదా! మనకి తెలీదు గాబట్టి, ఆ యొక్క క్షేత్రం నుంచి దూరంగా జరిగేసరికి ఆ జ్ఞానం తక్కువైపోయింది. మనకి అదేదో కథల్లాగా చెప్పుకున్నాం. కానీ కాదు మాస్టర్స్. స్వయంగా వెళ్ళగలిగిన అప్పటి స్థితి అది. మనకి వంశీసు గారు చెప్తారు గదా! దేశ, కాల, మాన పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడుండి మనం అక్కడికి ఆలోచించకూడదని. కాబట్టి సత్యయుగంలో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఆ దైవలోకాలతోటి ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. సశరీరంతో వెళ్ళగలిగి ఉన్నారు. అలా తిరుగుతూ త్రేతాయుగం వచ్చేసరికి చాలా వరకు ఆ జ్ఞానానికి దూరంగా జరుగుతూ అసలు పూర్తిగా వ్యక్తి యొక్క సామర్థ్యం మీదే ఆధారపడి ప్రకృతి మీద కొంత విజయం సాధించాము. అంటే దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నామని దాని మీదకొచ్చేసి చూడండి ప్రకృతి వైపరీత్యాలొచ్చేస్తే మనం ఎక్కడ ఆగగలం చెప్పండి? మన నాలెడ్జ్ ఏం పని జేస్తది? గట్టిగా సునామీనో, వరదో, భూకంపమో వస్తే మనం ఉండగలమా?
ఏం ప్రకృతి మీద విజయం సాధించగలం? ఎప్పుడూ కూడా దాంతో పాటు సహజీవనం చేయాలి. దాంతో పాటు కలిసి జీవనం జేయాలి తప్ప ఆధిపత్యం అనేది రాదు. అలాగా తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ ద్వాపర యుగం, త్రేతాయుగం, మళ్ళీ సత్యయుగంలోకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడేంటి మనం అలానే ఆ శక్తి క్షేత్రానికి దగ్గరలో ఉన్నాము. కాబట్టే ఇప్పుడు పత్రిజీ గారొచ్చి ఇంత సునాయాసంగా మనం శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానంతోటి మన ముద్రలు, మనలో ప్రతికూల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొందరగా పోగొట్టుకోవడానికి ఇది ఎంతో చక్కగా మనకి అందించారు. అలానే వంశీ సారు ఇచ్చిన జ్ఞానము చాలా సింపుల్. ఎంత తక్కువగా ఉంటుంది అంటే అంటే సరళమైన మాటల్లో చెప్పటం. అది ఇది ఎంత విన్నాము అంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. మనకు ఆ సందర్భం ఒకటొచ్చింది. దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మనం ఎదగగలం. ఇలా ఈ కాలచక్రము తిరుగుతూ ఉంది. అయితే సత్యయుగం దీర్ఘమైంది. అంటే సౌర కుటుంబం కొంచెం మనం చెప్పుకుందాం. నక్షత్ర మండలాల్ని దగ్గరగా నిలిపి అయస్కాంతం మూలమైన నక్షత్ర మండల కేంద్రానికి సమీపంగా ఉండటం వల్ల అది జరిగిందనమాట. ఆహ్, ఇప్పుడు ఈ మానవులు గుహల్లో జీవిస్తున్నారా? నగరాల్లో జీవిస్తున్నారా? అన్నది పట్టించుకోవాల్సిన విషయం కాదు. సత్యయుగం ముఖ్య లక్షణం ఉన్నతీకరించబడటం అన్నమాట. ఆధ్యాత్మిక జా జాగృత. నదులు, పర్వతాలు, సౌర శరీరాల్లో సచేతనమైన దేవీ దేవతలు, వారి దివ్య శక్తులు సృష్టించబడిన లేకపోతే వాస్తవీకరించబడిన ప్రపంచం వెనుక చూడబడతాయి. భౌతిక, అధిభౌతిక ప్రపంచాలను వేరు చేసే పలుచటి ప్రాణమయ తెర తేలికగా చొచ్చుకుపోగలిగే విధంగా ఉంటుంది. మత సాంప్రదాయాలన్నిటిలో మానవాళి ప్రకృతి లోకంతో ఐక్యతతో ఉన్న కాలం గురించి, వర్ణాతీతమైన సమృద్ధిని గురించి ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నారు. అబ్రహం సాంప్రదాయాల్లో ఈడెన్ తోట అటువంటిదే. మనకు చెప్తారు గదా! ఈడెన్ తోట ఒకటుంటుంది. అక్కడ పళ్ళు తినొద్దని జెప్తారు అదనమాట. జంతు సామ్రాజ్యం మనోచిత్రాల వినిమయం ద్వారా సమాచారం నేర్పేవి. ఈ జంతు సామ్రాజ్యం ఏంటి? మనోమయ చిత్రాలు. చూడండి సీతామాత కూడా ఒక పులి వచ్చి తను హ్మ్. అక్కడ అరుస్తూ ఉంటే ఎప్పుడైతే అది రియలైజేషన్‌లోకొచ్చాక తను వెళ్తుంది కదా! అలా కళ్ళల్లోకి చూస్తూ ఉంటాం. ఇది నిజంగా చాలా అంటే మనకి తెలియని విషయాలు చాలా అద్భుతము లేదా ఒక శక్తి అనుకుంటాం. లేదు. అది ప్రాక్టీస్ ద్వారా కూడా మనం ఎప్పుడైతే మన చైతన్యాన్ని పెంచుకుంటామో అది మనం గూడా చూడొచ్చు. అయితే నేను ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, వైలెట్ కలర్ పత్రిజీ గారి దగ్గరికి ఎవరో కారేసుకొని వచ్చారట. హ్మ్. కర్నూల్ పిరమిడో మరి కడతాల్ పిరమిడో తెలీదు. ఫస్ట్‌లోనే కర్నూల్ పిరమిడ్ అనుకుంటా. అయితే వాళ్ళల్లో మనకి పనికొచ్చే వాళ్ళెవరో అంటే ఒక సారున్నారట. అంటే ఆరాలు చూసి చెప్పగలరట. వెళ్లి చూసి రమ్మని పంపించినప్పుడు పక్కనున్నాయన్ని కూడా "నువ్వు కూడా ఎళ్లి చూడు" అంటే నాకేం తెలీదుగా అంటే "వెళ్ళు నువ్వు" అంటే ఇంక పత్రిజి గారు చెప్పారంటే చేయటమే గదా! అలాగా వెళ్ళినప్పుడు గ్లాసుల్లో నుంచే సరిగ్గా కనపడదు. నేనేం చూడాలా అనుకున్నట్ట ఆయన. అయితే ఎవరైతే చూడగలరో ఆయన చూసొచ్చి ఇందులో ఒక్కళ్ళే పనికొచ్చేది అంటే, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు మనం. అంటే వాళ్ళేమన్నా ధన సహాయం జేస్తారా? లేకపోతే ఇంకేదన్నా పలుకుబడా కాదు. అక్కడ ధ్యానం చేసే అర్హత. అంటే ఆ స్థితికి వచ్చి ఉన్నవాళ్ళు. వచ్చిన 5, 6 మరి 10 మందో ఆళ్ళల్లో ఒక్కతనికి అంటే ఆ ధ్యానానికి చేయడానికి రెడీగా ఉన్న స్థితిలో ఉన్నాయన. కొంచెం పాలిష్ చేస్తే ఆయన ధ్యానంలోకొస్తారు. పత్రిజీ గారికి ఏంటి కావాల్సింది? ధ్యానం జేయడం. ఆనాపస్ ఆనాపానసతి ధ్యానం జేయడం. అట్లా చెప్పినప్పుడు అక్కడ కనిపించిన కలర్ ఏంటంటే వైలెట్. ఈ ఆరాలో వైలెట్ కలర్ కనిపిస్తే వాళ్ళు ధ్యానంలోకి రావటానికి సంసిద్ధమై ఉన్న ఆత్మస్థితి కలిగిన వ్యక్తి. నాకొకసారి ధ్యానంలోకొచ్చిన కొత్తలో నాకు పత్రిజీ గారు గూడా అప్పటికి ఏం తెలీదు.
పత్రిజీ గారంటే పత్రిజీ గారు ఇంగంతే. ఆ రోజు ఏంటో గుర్తున్నాయి. నేనెప్పుడు ధ్యానంలో కళ్ళు తెరవలేదు. మధ్యలో హఠాత్తుగా ధ్యానం అయిపోయాకో, లేకపోతే బయటికి రావాలంటే అలా కళ్ళ మీద చేతులు పెట్టుకొని అంతే వస్తాను తప్ప అట్లా. ఏవో పుట్టేస్తున్నాయని వెంటనే ఒక అర్ధగంట గడిచిపోయింది గూడా. పావుగంటకో ఏమో. చూస్తే అక్కడ ఏమీ లేవు. చీమలు లేవు, దోమలు లేవు. కానీ నాకేంటంటే ఆహ్, అట్లా ఇబ్బందవుతుంది. మళ్ళీ కళ్ళు మూసుకు కూర్చున్నా. మళ్ళీ అంతే. ఇంకా కొంచెం సేపటికి పత్రిజీ గారు ఫేస్ బాగా క్లియర్‌గా కనపడుతుంది. ఫేస్‌లో ఫేస్ పెట్టి చూస్తున్నారు. ఒక ముక్కు, కన్ను బాగా కనిపిస్తుంది. నా కళ్ళల్లోకి చూస్తున్నట్లు. నేను కళ్ళు మూసుకొనే ఉన్నా. వైలెట్ కుర్తా యేసుకొని ఉన్నారండి. అట్లా కొంచెం సేపు అలా చూసేసరికి లాస్ట్ 15 మినిట్స్ నాకే ఇబ్బంది లేకుండా ధ్యానం చేశా. అంటే ఆ కలర్ కూడా వైలెట్ కుర్తా బాగా పట్టుది మెరుస్తూ బాగా కనిపిస్తుంది. అంటే నాకు ఆ డ్రెస్‌లో కనిపించారనుకున్నా. కానీ ఈ వైలెట్ కలర్‌కి ఇంతుందా కథ అని నేను చూసిన వీడియోలో విన్నదనమాట. అంటే ఆ ఆరాలో ఇంద్రధనుస్సులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఉంటాయి. ఆ కలర్‌ని బట్టి వాళ్ళ యొక్క స్థితిని చెప్పగలుగుతారండి. ఇలాగా ధ్యానం నాకు చాలా అబ్బురం అనిపిచ్చింది. నాకు 2 డేస్ బ్యాకే విన్నాను. ఆ! అంటే, అంటే సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ధ్యానంలోకి రావడానికి. కొంచెం మనం వాళ్ళకి పాలిష్ అంటే ఒక వస్తువు నల్లగా అయిపోతే పాలిష్ చేస్తే ఎలా మెరుస్తుందో, అలాగే వీళ్ళు ధ్యానంలోకి రాగలుగుతారు అనేది. ఆహ్, అంటే ఆ ఈడెన్ తోటలో కూడా మనకి అంటే ఎలా జరుగుతుంది ఈ వినిమయం? మనో వినిమయం. అంటే కంటి ద్వారా జంతువులకి మాట్లాడటం రాదు కదా! మరి ఆ కళ్ళల్లోకి చూస్తే అసలు చిత్రాలు కనపడతాయి. అలాగే సారు నాకైతే మొన్న వంశీ సారు సాయి తపోవనం వెళ్ళినప్పుడు నదిలో కొంతమంది నీళ్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. దిగంగల్లోనే ఎట్లా వెళ్ళిపోతున్నాం. ఇంకా కేకలు పెట్టారు నా ముందున్నోళ్ళు. ఆరేడుగురున్నారు. గబగబా సారొచ్చి పట్టుకున్నారు నన్ను. నేననుకున్నాను గదా! నేను ఒక 2 అడుగులు ఇలా కొట్టుకుపోయాను. వచ్చి పట్టుకుంటారేమో సార్‌కే ఇక్కడ దాకొస్తున్నాయి. నాకింకెక్కడి దాకొస్తాయి, ఇక్కడ దాకొస్తున్నాయి. అహా! రాలేదు. ఇలా చూస్తున్నారు. ఇంక నేనే కొంచెం వాటర్‌ని ముందుకు ఇలా నెట్టుకొని దగ్గరలో ఉన్నామె కొంచెం ముందుకొచ్చేసి పట్టుకున్నాను. ఇంకొకటి బస్‌లో సార్‌కి బర్త్‌డే రోజు బొకే ఇచ్చారు. రోజెస్. అది బస్‌లో శ్రీశైలం కాళహస్త్రి తీసుకెళ్తూ భలే! చక్కగా మనం ప్రేమని వ్యక్తం చేసుకోవడం సినిమాల్లో చూసి అలా అనుకుంటాం. మన చుట్టూ ఒక రౌండ్ గీసుకొని ఇలా అంటే మనల్ని అలాగా మనం చుట్టూ ఉన్న వాతావరణం అలా పెంచబడింది. నవ్వకూడదు. ఇలాగుండాలి. ఎగరకూడదు. ఇవన్నీ మనకి చెప్పారు కదా! సారు చక్కగా ఇలా మోకాళ్ళ మీద ఒంగి సుకన్య మేడంకి ఫ్లవర్ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. అంటే మనకున్నా గాని అది మనం ఎవరో జేస్తారు. మనం కాదు దానికి అనుకుంటాం. అంటే ఎన్నిటిని దాటాలో చూసుకున్నాననమాట నేను. అక్కడ బస్‌లో అందరికి తర్వాత నా పక్కనే ఉందనమాట. ఫస్ట్ ఉన్నాము. హ్మ్. స్వప్న గారికిచ్చారు. ఇలా జూసారు. ఇంకోటి తీయబోతే నా కళ్ళు ఇలా జూసి పక్క సీట్ వైపు తిరిగి వాళ్ళకిచ్చుకుంటా బోయారు. అంటే ఇక్కడ చూస్తున్నారు. నేను పువ్వులు పత్రిజీ గారిది విన్న తరువాత ఒకటి విన్నాననమాట. పువ్వులు తెంపొద్దు. మీకేం హక్కుంది? ఆ పువ్వుని మీరు పూయించారా? మీరు తయారు చేసారా? అది చక్కగా ఉంది. సాయంత్రానికి వాడిపోతుంది. మీరెవరు? మీకేం హక్కుంది? ఇది విన్నాను. ఇంకప్పటి నుంచి నేను పువ్వు తెంపటం గాని, పెట్టుకోవటం గాని చెయ్యట్లేదనమాట. సార్ ఎలా చూసారు గదా మరది. నేనేమనుకున్నాను ఆ నదిలో ఆహ్, అక్కడ చెయ్యి లేదు, ఇక్కడ పువ్వు లేదు నాకు. ఏంటి నాకు అంటే నా దగ్గర ఏదన్నా లోపం ఉందా? ఏంటా? అని అక్కడ నాకు నదిలో వచ్చింది. కానీ నువ్వే సర్వవ్వు, నువ్వు సర్వ్ అవ్వగలవనే అనిపించినా కానీ మనసు పనిచేస్తది గదా! నా దగ్గర ఏదన్నా లోపం ఉందా? ఇంకా నా దగ్గర ఇంకా ఏదన్నా ఉందా? అని జెప్పి నేను అక్కడ 2 డేస్ క్వెషనేసుకుంటున్నా ధ్యానంలో చర్చ చేసుకుంటున్నా. ఇంటికొచ్చిన తర్వాత సెకండ్ డే నాకర్థమైంది క్లియర్‌గా. అంటే సార్ ఆరా చూస్తున్నారు అక్కడ.
అంటే ఇక్కడ మనం ఇది పాటిస్తున్నాం. చెప్పింది చెప్పినట్లు అంటే మొత్తం కాకపోయినా మనం కొంచెం కొంత ఎదుగుతూ ఉన్నాము. ఇక్కడేంటి ఆ మూల చైతన్యం నుంచి ఇంత సృష్టిని, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించిన సృష్టి నుంచి వచ్చిన వాళ్ళం. ఆత్మలో అంత శక్తి ఉంది. ఎదుగుతున్నాము. ఇదంతా గురువులు చూడగలరు. అంటే ఆరాని అలాగా చూస్తున్నారు. ఇలాగే జంతువులు కూడా ఆళ్ళ ఆహ్, కంటి లోపల చిత్రాలు విడుదల జేస్తాయంట. అలాగే చూసి మాట్లాడుతున్నప్పుడు చూడండి అవి ఆలకిస్తాయి. మనం కంగారు పడ్డామనుకోండి అవి కూడా కంగారు పడతాయి. అది ఏదైనా కావచ్చు. నే మనం కంగారు పడకుండా ఉంటే అవి కూడా కంగారు పడవు. మన నుంచి ప్రేమ వెళ్తూ ఉంది. ఇప్పుడు దీని నుంచి ఒక మేడం జెప్పారు. ఏంటంటే, నాకెవరు ఎదురైనా, నేను ఎవరికి ఎదురైనా, నా నేను వారికి నా నుంచి అందాల్సిన శక్తి వారికి అందుతుంది. నా నుంచి సహాయం ఏదన్నా కావాల్సుంటే జరుగుగాక. అంటే ఒక సంకల్పంలాగా చెప్పుకున్నప్పుడు. అంతే గదా! ఇప్పుడు మనం ప్రేమతత్వంతో ఉన్నాము. ఆ ప్రేమతత్వమే ఎళ్తుంది గదా! ఇలాగా చెప్పుకుంటూ వెళ్తుంటే, ఎదుటి వాళ్ళు ఎలా అన్నా ఉన్నాయి. మనం ప్లెజెంట్‌గానే ఉంటాం. ఈ ఆళ్ళలో ఏదున్నా గానీ, ఈ ప్లెజెంట్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎమోషన్‌లో ఉన్నా కొంచెం కామ్ అవుతారు. ఇలాగా జంతు సామ్రాజ్యం. అట్లానే ఈ సమాచారం అంతా ఆ విధంగా ఎళ్ళేదనమాట. చాలా మంది గూడా ఏంటంటే, ఇవన్నీ పుక్కిట్టు పురాణాలు లేదా సంకేతంగా తెలియజేయబడిన కథలో అని కొట్టి పారేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇందులోకొచ్చాక మనం తెలుసుకుంటున్నామా లేదా? మనకు జరుగుతున్నాయా లేదా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ గ్రహం మీద సమృద్ధి ప్రవాహము, ప్రకృతి సర్వస్వంతో సమతుల్యతతో కూడిన బంధము ఉన్నప్పటి సామూహిక జ్ఞాపకాల అవశేషాలను అవి స్పష్టంగానే కలిగి ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనలో కూడా ఉంది. మన ప్రతి కణంలో కూడా ఈ అన్నిటికి సంబంధించిన నాలెడ్జి ఉంది. అందుకే ఈ ధ్యానం చేసినందువల్ల మనలో ఆహ్, ఆ కణాల వృద్ధి జరుగుతోంది. అందులో చైతన్యం వస్తుంది. అవి మనం ఓహ్! నువ్వు ఇది చెయ్యగలవు, ఇది చెయ్యలేవు అన్నది పట్టించుకొని ఉండటం వల్ల ఏమవుతుంది రీసెంట్‌గానే మొన్న ఇంట్లో కొంచెం క్లీన్ చేస్తుంటే డస్ట్ అలర్జీ ఉంది మొదటి నుంచి నాకు. మా అమ్మాయికి కూడా ఉంది. తుమ్ములొస్తాయన్నమాట. ఎప్పుడు క్లాత్ కట్టేసుకొని ముక్కుకి క్లీన్ చేస్తుంటాం. కానీ ఆ రోజు చేస్తుంటే మా అబ్బాయి ఒకటే 2, 3 సార్లు "మీకు తుమ్ములొస్తాయి కదా! తుమ్ములు రావట్లేదేంది? డస్ట్ లేవు. అదంతా క్లీన్ చేస్తున్నా గాని" అంటే పాతవన్నీ తీసి దులిపి అక్కర్లేనివి పడేసుకుంటా, సర్దుకుంటా పెడుతుంటే 2, 3 సార్లనమాట. అందుకే నేనన్నాను, "నువ్వు కూడా ధ్యానం చెయ్యి. ఇలాంటివన్నీ అనవసరమైనయన్నీ వెళ్ళిపోతాయి బయటికి" అని జెప్పాననమాట. అంటే డస్ట్‌ని చూస్తే అంత భయపడేవాళ్ళం. అట్లా ఉండేదనమాట. అంటే ఏంటి చిన్నప్పటి నుంచి కొంచెం ఆహారం సరిగ్గా తీసుకోకు ఏవో కారణాలు. కానీ ఇందులోకొచ్చాక నువ్వు చైతన్యం నీలో అంత శక్తుంది. ఏంటి దుమ్ము చూస్తే తుమ్ములొస్తాయని ముందే అనేసుకుంటున్నాం. డెఫినెట్‌గా వస్తాయి. ఇక్కడేంటి ఎందుకు? నాకు రావు. నేను చాలా హెల్తీ. ఎప్పుడైతే కొన్ని కర్మలు ఉంటాయి వాటిని క్లియర్ చేసుకున్నా కూడా, మన కణాలకి ఇలా చెప్పటం వల్ల అంటే ఈ ఒక వా ఒక ఒకటి చెప్పగానే ఏంటంటే, ఆ కణానికి ఆ సమాచారం చేరిపోయి, ఓహో! ఇలా వస్తాయి. ఇలా ఉంటాను. ఇదిగో ఇట్లా బయటికెళ్ళొచ్చాను. అంతకుముందేంటి ఎక్కడన్నా ట్రావెల్ చేసొస్తే ఒక 2 డేస్ అన్నా రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ మామూలుగా అవుద్ది. కానీ మొన్న ఆహ్, ఆహ్, తపోవనం వెళ్ళినప్పుడు ఇంకా పని చేద్దాం ఇంకా అసలు నాకు 2 డేస్ అయితే బాడీ అంతా కూడా ఎనర్జీగా ఉందనమాట. నాకు అంతకుముందు కొంచెం లోపల కొద్దిగా భయముండేది. ఏంటంటే మా పాప డెలివరీ అయితే ఆ బేబీని, మా పాపని ఇంట్లో ఇదంతా నేను చూసుకోగలనా అన్న లోపల ఫియర్ ఉండింది. అది ఏమైందో తెలీదు. నేను సాయి తపోవనం వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఫియర్ లేదు నాలో. అంటే ఎనర్జీ అనేది మనం గూడా మనకి మనం ఇంతకుముందు మా ఇంట్లో ఏంటంటే నేనొక్కదాన్ని కావడాన నువ్వు చెయ్యలేవు. అంటే చిన్నగా ఉండేదాన్ని, కొంచెం వీక్‌గా ఉండేదాన్ని. చెయ్యలేదు ఇది చెప్పి చెప్పి నా లోపల అయిపోయి నాకు ఇంట్లో పని ఇదయ్యేదనమాట. ఇప్పుడేంటి లేదు. మనం ఏం చెప్పుకుంటున్నాం? మూల చైతన్యం నుంచి వచ్చిన చైతన్యాలం. అంటే ఎంత మన లోపల ఉంది.
సృష్టిని ప్రతి సృష్టి చెయ్యగలిగిన శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. మన అజ్ఞానంతోటి దాన్ని ఈ మూలన పడేసాము. అది చెప్పటం వల్ల మన ప్రతి కణంలో ఉన్న నాలెడ్జి కూడా అన్ని కణాలు కూడా అది నిద్రాణంలోకెళ్ళిపోయాయి. వాటిని తిరిగి మేల్కొల్పటమే. అంత శక్తి మన దగ్గర ఉందన్నమాట. అంటే ఇవన్నీ గూడా ఏంటంటే ఎవరికోలే సాధ్యం. వాళ్ళెవరో గొప్ప మాస్టర్‌లే. వాళ్ళేదో చూడగలుగుతున్నారులే. వాళ్ళేదో ఇది కాదు. ప్రతి ఒక్కరిలో ప్రతి దానిలో కూడా చైతన్యం అనేది ఉంది. కాబట్టి ప్రతి భయాన్ని తీసేయాలి. ఇది నేను చేయగలను, నేను చేయలేను, అమ్మో! నేనొక్కదాన్ని ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని దాటి ఎదగటమే. ఎలా అయితే ఫియర్‌ని లోపలేసామో అలాగే లేదు. నేను ధైర్యవంతురాలిని. నేనిది చెయ్యగలను. ఇది చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులకి అది ఆ కణాల్లోకి ఎళ్లి ఉత్తేజితం పొందుతాయవి. ఆ విధంగా మార్పొస్తుంది. అయితే దీనికి ఈ ధ్యానము, ఈ జ్ఞానము చాలా ఇంపార్టెంట్. ఇట్లాగా తర్వాతేంటి సత్యయుగం అయిపోయినాక త్రేతాయుగం. ఇది అవరోహణ చలనం కాబట్టి మానవాళి ఆ యొక్క జ్ఞానానికి మళ్ళీ తిరిగి దగ్గరికి అయస్కాంత క్షేత్రానికి దగ్గరికెళ్ళినప్పుడు మళ్ళీ యొక్క అద్భుతమైన అభివృద్ధి ఏదైతే ఉందో, ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ప్రకృతిని, కాలాన్ని వీటన్నింటిని గూడా దర్శించగలిగిన శక్తి ఉంటుందనమాట. ఆధ్యాత్మిక గ్రాహ్యతలు మాత్రం సత్యయుగంలో లాగా ఉండకుండా ప్రకృతి లోకాన్ని సచేతనం చేసే దైవాల గ్రాహ్యత అంటే ఇలా తిరిగి వస్తూ ఉన్నప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. మళ్ళీ పైకెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట జ్ఞానం. అంటే ఇక్కడ జ్ఞానం అంతా ఉంది లోపలే. ఎప్పుడైతే ఆ శక్తికి దూరంగా జరిగినప్పుడు తగ్గుతున్నాయి. మళ్ళీ తిరిగి మనం ఆ శక్తి దగ్గరికెళ్తున్నప్పుడు అవి తిరిగి వస్తున్నాయన్నమాట. చాలా మంది ఇంకా మనం కలియుగంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ హ్మ్. దీని గురించి పెద్దగా లేదు గానీ, అంటే కరెక్ట్ లెక్కలు చెప్పేవాడు. యుక్తేశ్వరగిరి గారు చెప్పిన దాని ప్రకారం అయితే, ఇప్పుడు చూడండి పత్రిజీ గారొచ్చి ఇంత మనం తెలుసుకుంటున్నామంటే, సత్యయుగానికి దగ్గరలోనే ఉన్నాం గదా! అసలు ఆల్రెడీ సత్యయుగం ప్రారంభమైంది. అలాగే భూమి కూడా తన డైమెన్షన్ మార్చుకుంటుంది. ఫిఫ్త్ డైమెన్షన్‌లోకెళ్తుంది, ఎళ్ళింది అనే చెప్తున్నారు కదా! అయితే ఈ ఇప్పుడున్న స్థాయి సామూహిక చైతన్యం నుంచి మరొక చైతన్యానికి మారుతుంది. మరొక స్థాయికి. అంతరావబోధనలో చాలా మంది చెప్పిందేందంటే, రామాయణం గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉంది. అది కూడా మార్పు చెందే కాలంలో త్రేతాయుగాంతంలో ద్వాపర యుగంలోకి ప్రవేశించబోయాం. ఆధ్యాత్మిక జ్ఞానము, ప్రకృతి లోకంతో ప్రత్యక్ష సహవాసము మరింతగా కోల్పోబడిన కాలంలో సంభవించింది. రాముల వారొచ్చింది అదే కదా! ఆ సంధి కాలంలోనే వచ్చారనమాట. అయితే సత్యయుగంలో గొప్ప ఋషులు మానవ సమాజం కోసం తీసుకువచ్చిన జ్ఞానాన్ని పరిరక్షించడం కోసం మొట్టమొదటి విద్యా సంస్థలు, ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. మొట్టమొదట ఈ ఆశ్రమాలు అదంతా జ్ఞానం మళ్ళీ చెప్పాలి అని. మానవ ప్రవర్తన అంతరావబోధనా జ్ఞానమైన మంచి, చెడు ధర్మాలు ఎంత మాత్రము నిర్దేశించలేకపోవటం వల్ల నూతన ప్రభుత్వ రూపాలు, న్యాయపాలనా సంస్థలు స్థాపించవలసొచ్చింది. నూతన మార్గాల్లో వ్యక్తిత్వం ఆవిష్కరించబడి ప్రకృతి నుంచి విడివడిన దానికంటే పైన ఒక వేర్పాటు నేను భావం చోటు చేసుకుంది. మనిషి తాను ప్రకృతి లోకాన్ని అదుపు చేయగలగటాన్ని మొట్టమొదటిసారి చూశాడు. అది అతని అహం పెంపొందటం పైన, శక్తివంతుడినని భావించటం పైన ప్రభావం చూపింది. శక్తి పెంపొందుతూ ఉండడం వల్ల భౌతికంగా మరిన్ని పొందాలనుకోవడానికి, మహత్తరంగా ఉండాలనుకోవటానికి పురికొల్పి అత్యాశను పెంపొందించింది. అట్లానే లింగ బంధాలు మార్పు వచ్చాయన్నమాట. స్త్రీ ఋషులు పవిత్ర జ్ఞానపు వ్యక్తీకరణలో పాలుపంచుకునేవాళ్ళు అప్పట్లో. మానవాళి అవసరాలను తీర్చడంలో, నదులు లేని చోట నదులను ప్రవహింపజేయటంలో, అటవీ ఆహార బీజాలు నాటటంలో, ప్రకృతి శక్తులను తీర ప్రాంతాల్లోనే నిలిపి ఉంచడంలో తోడ్పడ్డారు. మంత్రాల ద్వారా, మాటలతో, పవిత్రత ద్వారా జీవితంలో సమృద్ధిని నిలిపి ఉంచేవారు. ఋషుల ఆశీర్వాదాలు, శాపాలు
సమాజ సక్రమ నిర్వహణకు ఉపకరించేవి. అయితే యుగ మార్పిడిలో తిరోగమనంలోని త్రేతాయుగం నుంచి అవరోహణలోని ద్వాపర యుగం మానవాళి పురోగమించాలంటే ధర్మానికి విశ్వ సత్యాలకు కట్టుబడిన చట్టాలు నూతన నిబంధనలు ఏర్పరచాలి. కేంద్రీకరణ అంతర్తలాల నుంచి పదార్థ భౌతిక లోకాల అభివృద్ధి వైపు మారుతూ ఉంది. అంతే కదా, మనం మార్పు చెందుతూ చూడండి, ఎంతో జ్ఞానం ఋషులు అంటే మనం ఏంటి పతివ్రతల్లాగే చెప్పుకున్నాం. చూడండి లోపాముద్ర గాని, అనసూయ మాత గాని, అరుంధతి మాత గాని ఇవన్నీ ఎంత చేశారు లోకానికి. ఎన్నో ఆ మంత్రాల శక్తితోటి కూడా వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగం చేశారనమాట. ఈ విధంగా మన కాలచక్రం అనేది, కాల చలనము అనేది జరుగుతూ వచ్చింది. ఓకే మాస్టర్స్, నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లాస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. చాలా చాలా ధన్యవాదాలు.